అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈనాటి దేవుని వాగ్దానం యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనము. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూదువు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా సందర్భాలు మనకు శత్రువు మనపై దాడి చేసినప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటాం. ఇక్కడ ఈ వాక్య భాగం చెప్పబడుతున్నట్లుగా మరి లాజరు మరణించి సమాధిలో పెట్టబడిన 4 రోజుల తర్వాత యేసుప్రభువు వారు వచ్చి ఒక అద్భుత కార్యాన్ని చేయడం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ప్రజలు ఎవరైనా ఏమనుకుంటారంటే ఇది జరుగుద్దా అని అనుకోవచ్చు. మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో కొన్ని కార్యాలు ఇవి జరుగుతాయా, నేను పొందుకోగలనా, నా జీవితంలో ఈ మేలు జరుగుద్దా, ఇంక నా బ్రతుకు ఇంతేనా అని ఇలా అనేక అనుమానాలతో ఉంటారు. ఈరోజు దేవుని వాగ్దానం నీతో మాట్లాడుతుంది. నీవు నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మినట్లయితే, నీకు ఒక నమ్మకం ఆయన మీద ఉన్నట్లయితే ఆయన చేస్తాడు, ఆయన జీవితంలో కార్యం జరిగిస్తాడు, నేను పొందుకుంటాను, నేను విజయాన్ని సాధిస్తాను, నేను గెలుపును చేజిక్కించుకుంటానని ఒక ధైర్యంతో నువ్వు ఎప్పుడైతే ఆయన పైన నువ్వు విశ్వాసంతో ఆయన నమ్మగలిగితే కనుక నీ జీవితంలో ఖచ్చితంగా కార్యాలు చూస్తావు.